రవణ ఈరోజు నా కంటెంట్ ఏంటంటే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడే ఫుడ్ ఐటమ్ పానీపూరి. వాళ్ళు పానీపూరి ఎందుకు ఇష్టపడతారు నాకైతే తెలియదు. కానీ పానీపూరి దగ్గరికి వెళ్ళి ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వమంటారు. ఆ పానీపూరి ఇచ్చేవాడు మాత్రం నోట్లో పాన్ పరాగు కొట్టేసుకుని అని ఎక్కడ పడితే అక్కడ గోక్కుని వాడు పానీపూరి తినేస్తాడు. సరే, వాడేదో పానీపూరి తీసి ఇచ్చాడు కదా, వీళ్ళు తింటారనుకుంటే వీళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు నోరు తెరవని వీళ్ళు పానీపూరికి మాత్రం బాగుమని తెలిసి తినేస్తూ ఉంటారు. సర్లే అనుకుంటే అక్కడికి మన హరణ్య లాంటి వస్తాడు. హరణ్య వచ్చి ఏం చేస్తాడు, పానీపూరి దగ్గరికి వెళ్ళి పానీపూరి అడుగుతాడు. కానీ పానీపూరిలో పానీ వద్దు అంటాడు. అప్పుడు ఆ పానీపూరి హర్యానా అంటాడు. ఆడనుకుంటాడు, నీలాంటోడే పెళ్ళి కావాలి కానీ పెళ్ళి కావాలనుకుంటాడు కానీ పెళ్ళం వద్దు అంటాడు. అప్పుడు హర్యానా ఇంకొకసారి ఇలా చూసి హర్యానా పానీపూరి ఇస్తాడు. హర్యానా అన్న దగ్గరికి కేజీ కన్నున్నది కానీ అమ్మాయిలకి స్టైల్గా కాలేజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మన హరణ్య వాళ్ళంతా చూసి, అమ్మ ఈ దగ్గర అట్ట పానీపూరి తింటున్నారు మనుషుల్లో మానవుడు ముగాల, వాడు నోట్లో పానీపూరి వేసుకుని బాగున్నాడు చూసి దాంతో పెడుతున్నా కానీ నవ్వుతా తింటారు కదా. ఇలాంటిదే వెనకటి తినడానికి తినలేదు కానీ పిల్లోడు మాత్రం జిడ్డుగా ఉండాలన్నాడంట. అది అర్థమైందా? పంచి పటాకా చేయటం అంటే పంచులు వేయడం కాదు, పంచి పటాకా చేయటం. రవణ నేను నాకు వచ్చింది 4 మాటలు చూద్దాం. ఇది పంచి పటాలకు చెప్పి ఏమనుకోకుండా. భూమిని నమ్ముకో బతికిపోతాం, గాలిని నమ్ముకో బాగుపడిపోతాం, కానీ నీరుని నమ్ముకో నిలువెత్తు రూపమవుతాం, కానీ అమ్మాయిని నమ్ముకో మాకు అడుక్కు తింటాం. అమ్మను ప్రేమించాలనుకో తప్పులేదు, కానీ అమ్మాయిని ప్రేమించాలనుకో అది చాలా తప్పు. ఓకే, బాయ్ అన్న. ఈ వీడియో నచ్చినట్టయితే నాకు పటాసులో చిన్న అవకాశం ఉంది. ఇది మా ఇల్లు, ఇది మా టీవీ, నేను చూస్తున్న పటాలు. పెళ్ళికి ముందు ఎలకలా ఉంటుంది, పెళ్లి తర్వాత ఏనుగులా ఉంటుంది. మొత్తం రక్తం పీలుస్తారు కదా, మన మగాళ్ళ రక్తం. నేను పటాసు చూస్తున్నాను, ఏమనుకోకుండా పటాసులో ప్లీజ్ అన్న. ఇది మొత్తం మా ఇల్లు.